హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. ఈ జూలై 1వ తారీఖు నుంచి ఐపీసీ సెక్షన్లన్నీ కూడా బిఎన్ఎస్ సెక్షన్ల కింద మార్చారు. మరి ఈ బిఎన్ఎస్ అంటే ఏంటి, ఆ సెక్షన్లు ఏంటి, వాటి గురించి సవివరంగా తెలియచేయడానికి ఈ రోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమేష్ పీట్ల ముదిరాజ్ గారు ఉన్నారు. మరి సార్ అడిగే తెలుసుకుందాం రండి. హాయ్ సార్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ అండి. సార్, ఏంటి బిఎన్ఎస్ గా ఎందుకు మార్చారు సార్ ఈ ఐపీసీ సెక్షన్ ని? ముందుగా అసలు బిఎన్ఎస్ అంటే ఏంటి, సెక్షన్ల గురించి మా కోసం. షూర్ మేడం. సో బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత అంటారు. ఓకే, ఇంత ముందు కొనుక్కుంటే చట్టాలు ఏంటంటే భారతీయ శిక్షా స్మృతి చట్టాలుగా ఉండేవి మనకి. అవేంటంటే 1860 సంవత్సరంలో వచ్చినటువంటి చట్టాలు మనం ఇంకా వాడుతున్నాం. అవి అయ్యో, అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటాయి సార్ అవి వచ్చి? అప్రాక్సిమేట్లీ 164 ఇయర్స్. టూ లాంగ్ ఇయర్స్ అని చెప్పుకోవాలి. మన తాత ముత్తాతల కాలం నాటి చట్టాలను మనం ఇంకా వాడుతున్నాము. ఓకే, అయితే దాంట్లో కొన్ని మార్పులు తీసుకురావడము, కొన్ని కొత్తగా చేర్చడము ఇలాంటివి చేశారనమాట. సో 1860లో మనకు వచ్చింది ఐపీసీ సెక్షన్స్. టోటల్ 511 సెక్షన్స్ అప్పుడు ఉన్నాయి. వీటిని ఇప్పుడు కొంచెం కంప్రైజ్డ్గా 357 సెక్షన్స్గా మార్చారనమాట. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కొత్తగా చేసిన కొన్ని ముఖ్యమైన చట్టాలు ఏంటంటే, ఒకటి మోబ్ లించింగ్, అంటే ఈ మూకదాడులు అంటారనమాట. మీరు చూస్తే మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి కొద్దిమంది కలిసి కట్టుగా వచ్చి అందరూ మూకదాడులు చేయడం కానీ, కొట్టడము, అంటే జాతి కుల మత ప్రాంతీయ భేదాలు కాకుండా, పుట్టిన ప్లేస్ కాకుండా, ఇలా దేనికి సంబంధం లేకుండా కొన్ని అల్లలు సృష్టిస్తున్నారు కొద్దిమంది. అలా మూకదాడులు చేస్తూ ఉన్నారన్నమాట. ఆ మూకదాడుల్లో మొదటిగా బలయ్యేది పోలీసులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు. చాలా మందికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, క్రిమినల్ చర్యలు జరుగుతున్నాయి అక్కడ. దాన్ని కొత్తగా యాడ్ చేస్తారు మోబ్ లించింగ్ అనేది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే థెఫ్ట్ కావచ్చు, లేకపోతే చైన్ స్నాచింగ్ కావచ్చు, లేకపోతే మర్డర్ కావచ్చు. వీటికి సంబంధించిన చట్టాలు కూడా కొంచెం మార్చారనమాట దాంట్లో. అంటే పనిష్మెంట్ చేంజ్ చేయడం కానీ, ఫైన్ పెంచడం కానీ, ఈ విధంగా చేయడం జరిగింది. ఆ తర్వాత టెర్రరిజం కూడా తీసుకున్నారు. ఈ బిఎన్ఎస్ సెక్షన్లో చేంజ్ దీంట్లో యాడ్ చేసి దాన్ని కూడా ఒక రకమైన శిక్ష ఉండాలి, ఒక ప్రొసీడ్ ఉండాలి అని చెప్పేసి దాని గురించి కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే అటెంప్ట్ టు సూసైడ్ ఏంటంటే ఇంతకుముందు కూడా ఉంది మనకి ఐపీసీ సెక్షన్లో. ఇక్కడ ఏంటంటే దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారంటే, ఇప్పుడు ఎవరైనా సరే చట్టానికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు, లేకపోతే ఒక పబ్లిక్ సర్వెంట్ తన విధి తను నిర్వహిస్తున్నప్పుడు దానికి అడ్డంకి సృష్టించాలనే ఉద్దేశంతో నేను చనిపోతా అని చెప్పేసి కిరోసిన్ మోసుకోవడము, అంటించుకోవడము, ఇలాంటివి చేసేసి తన విధి తను నిర్వర్తించకుండా అడ్డుపడుతుంటారు. సో అటువంటివి కూడా ఒక క్రిమినల్ చర్యలుగా భావించి దానికి కూడా ఒక శిక్ష ఉండాలని చెప్పేసి దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు భయపడతారు, కంపల్సరీ భయపడతారు. ఏమంటే చట్టపరంగా చూసుకోవాలి కానీ, అంతే తప్ప ఒక పబ్లిక్ సర్వెంట్ తన విధి తను నిర్వర్తించకుండా మాత్రం అడ్డు చెప్పకూడదు అనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం. ఆ తర్వాత ఏంటంటే ఫాల్స్ మ్యారేజ్ ఆర్ ప్రామిస్ టు మ్యారేజ్. ఇంతకుముందుకు ఎలా ఉంటుందంటే జనరల్గా ఈ అమ్మాయిని ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి మోసం చేసేవాళ్ళు. ఈ బిఎన్ఎస్లో సెక్షన్ 16 అనేది చాలా ఇంపార్టెంట్, 69. దీని ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే ఒక డిసీట్ఫుల్ మేనర్గా, అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రామిస్ చేసిన తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను, నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను, నీకు జాబ్ ఇప్పిస్తాను, లేకపోతే నీకు ఒక ప్రాపర్టీ ఇప్పిస్తాను అంటే మోసం చేయాలనే ఉద్దేశంతో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆ అమ్మాయితోని శారీరక సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయిని కనుక మోసం చేస్తే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. అది ఇంత ముందుకు లేదు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఆడవాళ్ళకి ఎంతో న్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నోటి ద్వారా ఉంటది, లిఖిత పూర్వకంగా ఉంటది. ఇప్పుడు మనం మాటలు అనేవి చెప్పే విధంగానే ఉంటాయి కదా సార్. ఆ చెప్పే తర్వాత మార్చుకుంటారు కదా, ఎట్లయినా నేను చెప్పలేదు అనేస్తారు కదా ఈజీగా. అట్లా ఎట్లా మనం సెక్షన్ వేసుకోవచ్చు అప్పుడు? ఎందుకంటే ఇట్స్ ఏ రైట్ క్వశ్చన్. ఓకే, డెఫినెట్లీ ఐ అప్రిషియేట్ యూ ఫర్ దిస్ క్వశ్చన్. ఏంటంటే మైనర్లు, మేజర్లు 2 రకాలుగా ఉంటారు అమ్మాయిలు. ఇప్పుడు మైనర్ల పైన ఎటువంటి దాడి జరిగినా, ఏమైనా అన్యాయం జరిగినా సరే నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత తప్పు చేసిన వాటి పైన ఉంటుంది. మైనర్ల విషయంలో అమ్మాయిలు అంటే 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళ పైన, 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళపైన, అబ్బాయిలు కానీ అమ్మాయిల పైన కానీ ఎటువంటి సెక్సువల్ అఫెన్సెస్ జరిగితే నేను తప్పు నిరూపించుకోవాల్సిన బాధ్యత తప్పు చేసిన వాటి పైన ఉంటుంది. ఒక మేజర్ అమ్మాయిని వాడు మోసం చేసిండు అనుకో, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి దానికి సాక్ష్యాలు ఏంటి అనేది వాళ్ళే తెచ్చుకోవాలి. సాక్ష్యాలు ఉండాలి, కంపల్సరీ ఉండాలి.
ఇప్పుడు ఓవరాల్గా మీరు అంటున్నారు ఒక అమ్మాయి కూడా తప్పు కేసు పెట్టే అవకాశం ఉంటుంది కదా, అదే ఓవరాల్గా ఇతను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నాతోని ఫిజికల్గా నన్ను వాడుకుంటా అని చెప్పేసి తప్పు కేసు పెట్టొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు తెలుసు చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు, అంతే కదా. ఈ రోజుల్లో ఈ యొక్క నేరం చేయడానికి అమ్మాయిలు అబ్బాయిలని లేదు, ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నారు. ఆ మధ్యన ఆంధ్రలో 12 పెళ్ళిళ్ళు చేసుకుంది, మరి వీడు తెలియకుండా వాడిని తెలియకుండా వీడిని చేసుకోవడము, అతని అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకోవడము, పరారైపోవడము, మళ్ళీ వేరే ప్లేస్లో మన పేరు మార్చుకోవడం, మన పేరు మార్చుకొని ఇట్లా చాలా మందిని మోసం చేసింది అనమాట. సో అగైన్ ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు బిఎన్ఎస్, ఎందుకంటే కాలానుగుణంగా మనం మార్పులు చేసుకోవాలి. ఒకప్పుడు ల్యాండ్లైన్ ఫోన్ వాడినాం, నవ్ వీఆర్ నాట్ యూజింగ్. ఒకప్పుడు తాగి ఒకరి ఇంటికి వెళ్ళి గొడవ చేసి ఇబ్బంది పెడితే వాళ్ళ ఫ్యామిలీని, లేకపోతే పబ్లిక్ న్యూసెన్స్ చేయడము ఆర్ క్రియేటింగ్ ఎ కైండ్ ఆఫ్ అన్యూన్స్ ఎట్ సమ్వన్, ఓన్లీ 10 రూపాయల జరిమానా ఉంటుండే. 10 రూపాయల జరిమానా అనేది చాలా తక్కువ కదండి. మన పాత చట్టంలో 10 రూపాయల జరిమానా, ఇప్పుడు దీని ప్రకారం ఏంటి 1000 రూపాయల జరిమానా. సో కొన్ని సెక్షన్స్కి మోర్ దెన్ 83 సెక్షన్స్కి ఈ పనిష్మెంట్ ఇంక్రీజ్ చేయడము, జరిమానా పెంచడము. ఎందుకంటే ఒక నేరస్తులో మార్పు రావాలంటే ఒకటి జరిమానైనా భయపెట్టాలి వాడిని, ఇంత ఫైన్ ఉంటుందని చెప్పేసి, లేకపోతే ఇంప్రిజన్మెంట్ అంటే ఒక విధించే శిక్ష అయినా సరే గట్టిగా ఉంటేనే భయపడతారు. కాబట్టి భారతీయ న్యాయ సంహితలో ముఖ్యంగా ఈ మోబ్ లించింగ్, తర్వాత ఆర్గనైజ్డ్ క్రైమ్స్, తర్వాత టెర్రరిజం గురించి, అటెంప్ట్ టు సూసైడ్, అలాగే ప్రామిస్ టు మ్యారీ, ఈ 5 ఇంపార్టెంట్ మ్యాటర్స్ అనేవి భారతీయ న్యాయ సంహితలో పెట్టారు. ముఖ్యంగా నాకు సంతోషపడే విషయం ఏంటంటే మహిళా రక్షణ గురించి ఈ సెక్షన్ 69 అనేది చాలా ఉపయోగపడుతుంది. చాలామంది అమ్మాయిలు అండి, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చాలామంది అమ్మాయిలు మోసం చేస్తున్నారు. అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాతనో లేకపోతే మోసపోయిన తర్వాత నేను పెళ్లి చేసుకోని చెప్తే, నువ్వు నన్ను చేసుకున్నా కూడా మా ఇంట్లో యాక్సెప్ట్ చేయరు, నీ కులం వేరు నా మతం వేరు, చేసుకున్నామని సంతోషంగా ఉండలేము, ప్రేమ అంటే కేవలం పెళ్లి చేసుకుంటేనే కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత ఉంటుందని చెప్పేసి చెప్పడము నిజంగా అలా జరిగిపోతుంది అసలు. సో ఇప్పుడు అలా చేయడానికి లేదు, అనడానికి లేదు. ఇంకా అబ్బాయిలు కూడా చాలా మంది ప్రేమ అంటే మనసుకు సంబంధించి మాత్రమే అని చెప్తారు స్టార్టింగ్ లో. అమ్మాయి ప్రేమలో పడ్డ తర్వాత ప్రేమకు శరీరానికి సంబంధం లేదు, మన ఇద్దరి శరీరాలు ఒకటే అని చెప్పేసి హాయిగా ఓయో రూమ్కి వెళ్తున్నారు, అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇలా జరిగిపోతుంది. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైమ్. సో సెక్షన్ 16 అట్లీస్ట్ ఇట్ విల్ ప్రివెంట్ దీస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్. ఐ కెన్ సే ఇట్స్ ఎ గ్రేట్ చేంజ్ ఇన్ ద లా అండ్ ఇట్ విల్ జస్టిఫై సో మెనీ విక్టిమ్స్. సో మేబీ జనరేషన్ ని కూడా ధ్యాసలో ఉంచుకొని మేబీ సెక్షన్ లో కూడా మార్చారు అనుకోవచ్చేమో. Absolutely. That's in fact that is true. ఎందుకంటే మనం చూసుకుంటున్నాం మీ ఫ్యామిలీ కోర్ట్స్ లో డివోర్స్ కేసెస్ ఎక్కువ పెరుగుతున్నాయి కానీ మ్యారేజెస్ ఇప్పుడు చూడడానికి కరువైపోతున్నాయి సార్. ఎందుకంటే పెళ్ళికి మీరు అన్నట్టు డివోర్స్ కేసెస్ కూడా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు అండర్స్టాండింగ్ ఉండేది, ఏ సమస్య వచ్చినా సరే ఫస్ట్ ఇంట్లో వాళ్ళు డిస్కస్ చేసుకునేవాళ్ళు, తర్వాత పెద్ద మనుషుల దగ్గరకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అరుచుకోవడము, పబ్లిక్గా అరుచుకుంటున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ పట్టించుకోవట్లేదు, ఇక డివోర్స్ కూడా పెరిగిపోతున్నాయి. సో చూద్దాం, బిఎన్ఎస్లో మంచి మార్పులు అయితే వచ్చాయి. ఇట్ ఈస్ వెరీ నైస్. లైక్ యాజ్ ఏ లాయర్గా ప్రతిసారి ఏదో ఒక క్లయింట్స్ని మీట్ అవుతూ ఉంటారు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు కదా. సో ఇంత చిన్నదానికి మీరు డివోర్సా లేదా ఇంత చిన్నదానికి మీకు గొడవ అనే సిల్లీగా అనిపిస్తూ ఉంటాయా మీకు? అనిపిస్తాయి మేడం. ఎలా అంటే మా ఆయన బ్రషింగ్ సరిగ్గా చేసుకోవట్లేదు, ఒక డివోర్స్ వస్తుంది, అది మనకు సిల్లీగా అనిపిస్తుంటుంది. తర్వాత మా ఆయన నన్ను పోగొట్టలేదు, పట్టించుకోవట్లేదు అని ఒక్కొక్క కేసు, ఊకే చాటింగ్ చేస్తున్నాడు, ఊకే ఫోన్లోనే ఉంటుందని చెప్పేసి ఒకరు వస్తుంటారు. ఇంకొంతమంది అయితే భర్త ఏమంటాడు, భర్త ప్రౌడ్గా నేను 12 ప్రాజెక్టుల పైన 15 ప్రాజెక్టుల పైన పనిచేస్తున్నాను గర్వంగా చెప్పుకుంటాడు, కానీ ఇంట్లో ఉన్న వైఫ్ ప్రాజెక్ట్ని పట్టించుకోవట్లేదు. కస్టమర్ కేర్ నుంచి కాల్ వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి, యాక్సిస్ బ్యాంక్ నుంచి కస్టమర్ కేర్ లోన్ కోసం కాల్ చేస్తారు కదా ఎవరైనా అమ్మాయిలు, 10 క్వశ్చన్లు వేస్తారు వాళ్ళని. అవునా, లోన్ ఎంత ఈఎంఐ ఉంటుంది, ఎప్పుడు కట్టాలి, లోన్ క్లోజర్ ఎంత, ప్రీ క్లోజర్ ఎంత, మీ వాయిస్ చాలా బాగుంది, మీ వాయిస్ ఎంత బాగుందంటే మీరు ఎంత బాగుంటారు, ఇలా దిల్ గో ఫర్ మోర్ క్వశ్చన్స్. అదే వైఫ్ తిన్నామని ఫోన్ చేస్తే తిన్నా అంతే, ఓకే తినేసినా, నువ్వు తినమా, ఓకే, ఆమె ఆన్సర్ కూడా తిన్నాను. కస్టమర్ కేర్ అమ్మాయితో 10 నిమిషాలు మాట్లాడతారు, కట్టుకున్న వైఫ్ తో కనీసం 1 నిమిషం మాట్లాడిన పరిస్థితి ఏర్పడదు ఇప్పుడు. Men will be men, right? So. Wow, that was amazing, Andi Ramesh garu. Thank you so much for your beautiful information and beautiful time also. Thank you.